Subscribe and share my channel Sudarsana. నమస్కారం. సుదర్శన వైటి ప్రేక్షకులకు స్వాగతం. ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడేవారు సమస్యల పరిష్కారానికి మాఘ పౌర్ణమి రోజు చేసుకోగలిగిన సులువైన పరిష్కారాన్ని తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శుక్రవారంతో కలిసిన పౌర్ణమి ఘడియలు ఎంతో పవిత్రమైనవి. ఈరోజు అమ్మను ఏది కోరినా వరంగా ఇస్తుందిట. ఈరోజు శుక్రవారం, అంతేకాకుండా రాత్రిగల పౌర్ణమి ఈరోజు సాయంత్రం ఉంది. మాఘ పౌర్ణమి ఎంతో పవిత్రమైనది. ఈరోజు సాయంత్రం చంద్రోదయం అయిన తరువాత అమ్మవారికి లలితా సహస్రం చదువుకొని పాలల్లో కొద్దిగా పటిక బెల్లం వేసి అమ్మవారికి నివేదన చేసి ఇంటిల్లిపాది ప్రసాదంగా స్వీకరిస్తే కోరిన కోరికలు నెరవేరి అందరూ సంతోషంగా ఉంటారు. లలితా సహస్రం చదువుకోలేని వాళ్ళు లలితా సహస్రానికి సమానమైన ఈ 25 నామములను చదువుకున్నా కూడా అంతటి ఫలితాన్నే పొందవచ్చు. సింహాసనే శ్రీలలితా మహారాజ్ఞీ వరాంకుశా చాపినీ త్రిపురా చైవ మహాత్రిపుర సుందరీ సుందరీ చక్రనాథా చ సామ్రాజ్ఞీ చక్రిణీ తథా చక్రేశ్వరీ మహాదేవీ కామేశీ పరమేశ్వరీ కామరాజప్రియా కామకోటికా చక్రవర్తిని మహావిద్యా శివానంగవల్లభా సర్వపాటలా కులనాథ ఆమ్నాయనాథ సర్వాంనాయ నివాసిని శృంగారనాయికా చేతి. ఈ 25 నామములు ఎంతో శక్తివంతమైనవి. లలితా సహస్రానికి సర్వసమానమైన శక్తిని కలిగినవి. అవకాశం ఉన్నవాళ్ళు ఈరోజు సాయంత్రం తలస్నానం చేసి చంద్రోదయం అయిన తరువాత అమ్మవారిని ఈ 25 నామములతో యథాశక్తి పూజ చేసుకొని క్షీరాన్నం, వడపప్పు, పానకం, పటిక బెల్లం పాలు ఇలా మీకు ఏది శక్తి ఉంటే అది అమ్మకు నివేదన చేసుకోవాలి. చేయగలిగిన వాళ్ళు 3 కానీ 5 కానీ ముత్తైదువులకు పువ్వు పండు కలిగిన తాంబూలాన్ని ఇస్తే దీర్ఘసుమంగళిత్వాన్ని అమ్మ ప్రసాదిస్తుంది. మీ మనస్సులోని కోరిక ఏదైనా ఈరోజు సాయంత్రం భక్తిగా సంకల్పించుకొని ఆ లలితా పరమేశ్వరీ దేవిని పూజించి వేడుకుంటే తప్పకుండా మీకు కోరిన వరం లభిస్తుంది. శుభం భూయాత్. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.